హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ క్యాప్సికమ్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ క్యాప్సికమ్ కర్రీ చపాతీ, రోటీ, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపించే ఈ క్యాప్సికమ్ కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ఇప్పుడు మొదటగా క్యాప్సికమ్స్ని, ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం పెద్ద సైజులో స్క్వేర్గా కట్ చేసుకున్నాను చూడండి. ఈ విధంగా కట్ చేసుకుంటే కర్రీ లుక్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్ ముక్కలు వేసుకొని ఇప్పుడు దీన్ని 60% ఫ్రై చేసుకోండి. పూర్తిగా ఫ్రై అవ్వకూడదు. ఈ విధంగా 60% ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లోనే కొంచెం ఆయిల్ ఉంది కదా, ఇంకా వేరే ఎక్స్ట్రా ఆయిల్ అవసరం లేదు. అందులోనే కొన్ని జీడిపప్పు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, 2-3 లవంగాలు వేసుకోండి. ఇందులోనే 2 ఇంచుల అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా కలుపుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక 5 పెద్ద సైజు టమాటాలని వేసుకోండి. ఈ విధంగా వేసుకున్నాక బాగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఇది బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెంసేపు చల్లారనివ్వండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం బటర్ యాడ్ చేసుకోండి. దాంతోపాటు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని అది బాగా వేడైన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అందులోనే ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్నంతా ఇందులో వేసుకొని బాగా కలపండి. దీన్ని ఇప్పుడు బాగా వేయించుకోవాలి. ఇది ఎంత బాగా వేయించుకుంటామో కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని బాగా వేయించండి. ఇది బాగా వేగిన తరువాత మాత్రమే గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేయండి. రోటీ, చపాతీ, రైస్లోకి ఎలాగైనా సర్వ్ చేయొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.